హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. అసలు ఆడదానికి ఏం కావాలి, ఆడదానికి ఏమి ఉంటే తృప్తి చెందుతుందో, ఆడదానికి మగాడి తోడు ఖచ్చితంగా అవసరమా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అసలు ఆడదానికి ఏం కావాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంటుంది. ఆడదానికి నిజ జీవితంలో మగాడి తోడు తప్పకుండా అవసరం. మగాడి తోడు లేకుండా ఆడది బ్రతకడం చాలా చాలా కష్టం. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవారి నుండి ఈ 5 కోరుకుంటారట. ఆ 5 విషయాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ 5 విషయాలలో నెంబర్ 1, మగాడి స్పర్శ. ఆడదానికి ఖచ్చితంగా మగాడి స్పర్శ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మగాడి స్పర్శ లేకుంటే ఆడది ఎక్కువ కాలం జీవించలేదు. ఎందుకంటే ఈ సృష్టి కొనసాగడానికి ఆడదానికి మగాడు, మగవానికి ఆడది చాలా చాలా అవసరం. మగవాడి స్పర్శ అంటే లైంగిక సంబంధం అని అర్థం. ఆడమగ మధ్య లైంగిక సంబంధం గట్టిగా ఉంటేనే వారి జీవితాలు సాఫీగా ఉంటాయని పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ లైంగిక సంబంధం లేకుంటే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉంటారు. ఆడమగ జీవితకాలం కలిసి తృప్తిగా జీవించాలంటే ఈ లైంగిక సంబంధం అనేది చాలా ముఖ్యమైనది. వీరిద్దరి శరీరాలు ఒక్కటైతేనే వీరి మధ్య ఎలాంటి గొడవలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఇద్దరి స్పర్శ ఏకం కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2, పురుష జాతి లక్షణం. ఆడది మగాడి యొక్క లక్షణాలను బట్టి వారితో ఆమె ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకుంటుంది. మగవాని పురుష లక్షణాన్ని బట్టి ఆడది మగాని తన గుండెల్లో పెట్టుకోవాలా, నీచంగా చూడాలా అనేది నిర్ణయించుకుంటుంది. ఒక ఆడదాన్ని మనసు గెలుచుకోవడం అంత ఈజీ కాదు. తనను లోతుగా అధ్యయనం చేస్తేనే తన మనసు పూర్తిగా అర్థమవుతుంది. అలాంటి ఆడది ఒక మగాన్ని నమ్మాలంటే అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఇక నెంబర్ 3, పడక గది అంతరంగం. కొందరు మగవాళ్ళు బయట ఒకలాగా పడక గదిలో ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి మగవాళ్లను ఓ సైకోలాగా చూస్తుంది ఈ ఆడజాతి. 10 మందిలో ఉన్నప్పుడు మంచిగా నటించి పడక గదిలోకి వెళ్ళిన వెంటనే షాడిస్టులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి మగవారితో ఏ ఆడది కూడా ఎక్కువ కాలం జీవించలేదు. కాబట్టి ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని సున్నితంగా డీల్ చేస్తే మీరు అనుకున్న మీ కోరికలు తీరుతాయి. లేదంటే గేమ్ రివర్స్ అవ్వక తప్పదు, గుర్తుంచుకోండి.